హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్స్ ఇంగ్లీష్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్. మన ప్రీవియస్ క్లాస్లో వర్బ్ ఫ్రేజ్ అండ్ ఫ్రేజల్ వర్బ్ వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం యాడ్వర్బ్ ఫ్రేజ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. దీన్నే యాడ్వర్బియల్ ఫ్రేజ్ అని కూడా అంటారు. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మరి మనం యాడ్వర్బ్ ఫ్రేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. మొదటగా యాడ్వర్బ్ అంటే ఏంటో ఒకసారి మనం చూసి ఆ తర్వాత యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఆర్ యాడ్వర్బ్ ఫ్రేజ్ గురించి తెలుసుకుందాం. యాడ్వర్బ్ అంటే ఏంటో ఒకసారి మనం రిమైండ్ చేసుకుందాం. ఓకేనా? An adverb is a word which describes a verb, an adjective or another adverb. Adverb అనేది ఏం చేస్తుందనంటే ఒక సెంటెన్స్లోని వర్బ్ని కానీ యాడ్జెక్టివ్ని కానీ లేదా ఇంకొక యాడ్వర్బ్ ఏదైనా ఉంటే దాన్ని కానీ తెలియజేస్తుంది, దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. లేకపోతే విచ్ యాడ్స్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్, an adjective or another adverb అని. ఉదాహరణలు చూసారంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. He played well. ఓకే, he played well. ఇక్కడ మీరు చూసినట్లయితే played అనేది verb, అవును కదా? సో played అనేది verb. ఈ well అనేటటువంటి మాట, ఈ వర్డ్ ఏం చేస్తుంది? played అనేటటువంటి వర్బ్ని మాడిఫై చేస్తుంది. అర్థమవుతుందా? ఆడాడు, ప్లే, రైట్? ఎలా ఆడాడు? బాగా ఆడాడు. సో ఈ వెల్ అనేది ఏం చేస్తుంది? ప్లేడ్ అనే దాన్ని మాడిఫై చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ వెల్ అనేది ఏంటి? యాడ్వర్బ్. అంటే ఇక్కడ దేన్ని మాడిఫై చేసింది? మనకి వర్బ్ని మాడిఫై చేసింది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో కాబట్టి రెండవ ఎగ్జాంపుల్ చూస్తే షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ మనం చూస్తే వెరీ అనే పదం, ఈ పదం ఏం చేస్తుందనంటే బ్యూటిఫుల్ అనేటటువంటి యాడ్జెక్టివ్ని అది ఏం చేస్తుందనంటే మాడిఫై చేస్తుంది. ఓకేనా? అర్థమవుతుంది కదా? షీ ఈజ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ ఏంటి ఇక్కడ? యాడ్జెక్టివ్. ఓకేనా? సో ఆమె బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ అని అంటే బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్ని ఇంకాస్త ఏం చేస్తుంది? అది సంథింగ్ యాడ్ చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి మొదటి ఎగ్జాంపుల్లో వర్బ్ని మోడిఫై చేసి యాడ్వర్బ్ ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్లో యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుందని. మూడవ ఉదాహరణ చూసినట్లయితే హీ ర్యాన్ వెరీ ఫాస్ట్. ఇక్కడ గమనించండి, వెరీ అనే మాట మనం చూస్తాం. హీ ర్యాన్ ఫాస్ట్. ర్యాన్ అంటే ఏంటి? వర్బ్. ఎలా పరిగెత్తాడు? ఫాస్ట్గా పరిగెత్తాడు. సో ఫాస్ట్ అనేది ఆల్రెడీ ఏంటి? యాడ్వర్బ్. ఎందుకు? ర్యాన్ అనేటటువంటి వర్బ్ని అది మోడిఫై చేస్తుంది కాబట్టి ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. ఇప్పుడు ఇది వెరీ ఫాస్ట్ అని అంటున్నాడు అంటే ఫాస్ట్ అనే యాడ్వర్బ్ని మరలా మోడిఫై చేస్తున్నారు. క్లియర్ ఫ్రెండ్స్? సో కాబట్టి యాడ్వర్బ్ అని అంటే అర్థమైందనంటే యాడ్వర్బ్ అనేది ఒక సెంటెన్స్లోని వర్బ్ని కానీ యాడ్జెక్టివ్ని కానీ లేదా ఇంకొక యాడ్వర్బ్ని కానీ మోడిఫై చేస్తుంది, లేకపోతే వాటి గురించి చెప్తుంది అని అర్థం. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్? సో యాడ్వర్బ్ కాన్సెప్ట్ అర్థమైపోతే మనకి యాడ్వర్బియల్ ఫ్రేజ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. జనరల్లీ యాడ్వర్బ్స్ ఆన్సర్ ద ఫాలోయింగ్ WH క్వశ్చన్ వర్డ్స్. సాధారణంగా ఒక సెంటెన్స్లో యాడ్వర్బ్ని మనం ఐడెంటిఫై చేయాలనుకోండి. హౌ టు ఐడెంటిఫై ఎన్ యాడ్వర్బ్ అని అనుకోండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రశ్నలకి సమాధానం ద్వారా మనకి ఆ సెంటెన్స్లో ఉన్న యాడ్వర్బ్ ఏంటో మనకి తెలుస్తుంది. ఏమేంటి అవి? హౌ, వేర్, వెన్, హౌ మచ్, హౌ ఆఫన్. ఓకే, చూద్దాం. షీ వాక్స్ స్లోలీ అని అంటున్నాడు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో యాడ్వర్బ్ ఏంటి మనం తెలుసుకోవాలి అని అనుకోండి. ఆమె నడుస్తుంది. ఎలా నడుస్తుంది? హౌ అని అంటే దానికి వచ్చే సమాధానం ఏంటి? స్లోలీ. క్లియర్ ఫ్రెండ్స్? ఆ తర్వాత ఇంకోటి చూద్దాం. హీ కేమ్ ఇన్. అతను లోపలికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? వేర్ ఇన్. కాబట్టి ఇన్ అనేది ఏంటి ఇక్కడ?
యాడ్వర్బ్. చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇన్ అనేది కనపడంగానే ఏమని అనుకుంటారు, ప్రపోజిషన్ అని అనుకుంటారు. ఓకేనా, మనం ప్రపోజిషన్ టాపిక్స్ వచ్చినప్పుడు చాలా డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్ అనేది ప్రపోజిషన్ కానే కాదు. ఎందుకనంటే ఇక్కడ ఇన్ అనేది కేమ్ అనేటటువంటి వర్బ్ని ఏం చేస్తుంది, మాడిఫై చేస్తుంది. అతను వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, లోపలికి వచ్చాడు. క్లియర్. ఆ తర్వాత చూస్తాం, హీ సా మీ ఎస్టర్డే. ఈ ఇచ్చినటువంటి సెంటెన్స్లో యాడ్వర్బ్ ఏంది మనం తెలుసుకోవాలంటే ఎప్పుడు అంటే వర్బ్ని బేస్ చేసుకొని ప్రశ్న అడగాలి. వాక్స్ ఎలా, కేమ్ వేర్, సా వెన్ ఎప్పుడు చూశాడనంటే ఎస్టర్డే. కాబట్టి ఎస్టర్డే అనేది ఏంటి ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా. ఇంకా ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద కంటైనర్ ఈజ్ ఫుల్లీ లోడెడ్. ద కంటైనర్ ఈజ్ ఫుల్లీ లోడెడ్. కంటైనరు హౌ మచ్ ఎంత లోడ్ అయింది, ఎంత లోడ్ అయింది, ఫుల్గా లోడ్ అయింది. కాబట్టి ఇక్కడ ఫుల్లీ అనేది ఏంటి యాడ్వర్బ్. ఓకేనా. ఆ తర్వాత మనం చూస్తే ఐ సమ్టైమ్స్ ప్లే క్రికెట్. హౌ ఆఫన్ ఎంత తరచుగా, లేకపోతే ఎన్నిసార్లు, ఎంత ఫ్రీక్వెంట్గా. ఓకేనా, హౌ ఆఫన్. సమ్టైమ్స్ అని మనకి సమాధానం వస్తుంది. అవును కదా. సో కాబట్టి సమ్టైమ్స్ అనేది ఏంటి ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇచ్చినటువంటి సెంటెన్స్లో యాడ్వర్బ్ని మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే మనం ఈ 5 రకాల ప్రశ్నల్ని ఈ 5 రకాల ప్రశ్నలకి సమాధానాన్ని మనం గనక ఈ సెంటెన్స్లో చూసినట్లయితే ఆ సమాధానమే ఏమవుతుందనంటే యాడ్వర్బ్ అవుతుంది. ఏమేంటి ఆ ప్రశ్నలు అంటే హౌ, వేర్, వెన్, హౌ మచ్ అండ్ హౌ ఆఫన్. యాడ్వర్బ్స్ టాపిక్ చెప్పుకునేటప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్గా వీటి గురించి మనం చెప్పుకుంటాం. సో ఫైనల్గా యాడ్వర్బ్ అని అంటే కాన్సెప్ట్ అర్థమైపోయి ఉండాలి. యాడ్వర్బ్ అని అంటే ఏంటి, యాడ్వర్బ్ అని అంటే ఏం చేస్తుందనంటే ఒక సెంటెన్స్లో వర్బ్ని కానీ యాడ్జెక్టివ్ని కానీ ఇంకొక యాడ్వర్బ్ని కానీ అది ఏం చేస్తుంది, మాడిఫై చేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. క్లియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు యాడ్వర్బియల్ ఫ్రేజ్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రేజ్ అంటే మనం ఈ సిరీస్లో మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాం. ఫ్రేజ్ అంటే ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్. గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్ వితౌట్ ఏ ఫైనైట్ వర్బ్ అండ్ సబ్జెక్ట్ అని. ఫ్రేజ్ అని అంటే ఒక వర్డ్ లెక్కన కాకుండా గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్. ఒక పదం అయితే ఫ్రేజ్ అనిపించుకోదు, గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్ అయితేనే ఫ్రేజ్ అని అనిపించుకుంటుంది. ఫ్రేజ్. మరి యాడ్వర్బ్ అని అంటే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరి యాడ్వర్బ్ ఫ్రేజ్ లేక యాడ్వర్బియల్ ఫ్రేజ్ అని అంటే అర్థం ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఫంక్షన్స్ యాజ్ ఎన్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ చేసే పని వన్ వర్డ్ కాకుండా వన్ వర్డే అయితే యాడ్వర్బ్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యాడ్వర్బ్ పని చేస్తున్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ అయిపోతారు. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యాడ్వర్బ్ చేసే పని చేస్తుంటే అప్పుడు దాన్ని ఏమంటారంటే యాడ్వర్బ్ ఫ్రేజ్ ఆర్ యాడ్వర్బియల్ ఫ్రేజ్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ అయిపోతాం. మొదటిది చూద్దాం, యాడ్వర్బ్ టు యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఎలాగని కొన్ని ఉదాహరణలు ఇక్కడ రాశాను. ఓకేనా, చూస్తాం. హీ కేమ్ ఎస్టర్డే. ఎస్టర్డే అనేది ఏంటి యాడ్వర్బ్. ఎందుకు, వన్ వర్డ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇదే వాక్యాన్ని నేను హీ కేమ్ ద ప్రీవియస్ డే అన్న. ద ప్రీవియస్ డే అంటే ఎన్ని పదాలు ఉన్నాయి, 3 పదాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు క్లియర్ అయిపోయారు కదా. సో దిస్ ఈజ్ యాడ్వర్బ్, దిస్ ఈజ్ యాడ్వర్బియల్ ఫ్రేజ్. ఓకేనా. నెక్స్ట్, హీ స్టాండ్ దేర్. హీ స్టాండ్ దేర్. వేర్ అనే ప్రశ్నకి సమాధానం హీ స్టాండ్ దేర్. దేర్ అంటే ఒకే పదం. సో ఫ్రేజ్. ఇప్పుడు హీ స్టాండ్ అట్ దట్ ప్లేస్. చూసారా, అట్ దట్ ప్లేస్ ఎన్ని పదాలు ఉన్నాయి, 3 పదాలు ఉన్నాయి. సో 3 పదాలు ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది యాడ్వర్బియల్ ఫ్రేజ్ అవుతుంది. ఇది చేసే పని ఒకటి. హీ స్టాండ్ వేర్ ఎక్కడ, దేర్ ఎక్కడ, అట్ దట్ ప్లేస్. ఓకేనా. ఒకే పదం ఆన్సర్ అయితే యాడ్వర్బ్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆన్సర్ అయితే యాడ్వర్బియల్ ఫ్రేజ్. హ్యాండిల్ కేర్ఫుల్లీ. ఈ పాట ఇది మనకి కొంచెం ఫెమిలియర్ అయినటువంటి ఈ ఫ్రేజ్. హ్యాండిల్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. సో ఇక్కడ కేర్ఫుల్లీ అనేటటువంటిది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటి కేర్ఫుల్లీ అనేది యాడ్వర్బ్. హ్యాండిల్ చేయండి ఎలా, హౌ,
కేర్ఫుల్లీ. ఈ కేర్ఫుల్లీ అనే దాన్ని చూడండి, హ్యాండిల్ విత్ కేర్. మనం కొన్ని ఐటమ్స్, ఈ గ్లాస్ ఐటమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు దానిపైన అట్టపెట్ట పైన రాస్తారు హ్యాండిల్ విత్ కేర్ అని. సో చూడండి 2 పదాలు ఉన్నాయి. హ్యాండిల్ చేయండి, ఎలా హ్యాండిల్ చేయండి? విత్ కేర్ అని అంటున్నాడు. కాబట్టి ఇదేమవుతుంది? విత్ కేర్ అనేది అడ్వర్బియల్ ఫ్రేజ్ అవుతుంది. కేర్ఫుల్లీ అనేది అడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది అనమాట, సారీ అడ్వర్బ్ అవుతుంది. ఇంకొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే, he teaches English to help his students. He teaches English. ఎందుకు? why? ఎందుకు టీచ్ చేస్తున్నాడు? ఎందుకండి? టు హెల్ప్ హిస్ స్టూడెంట్స్. సో కాబట్టి టు హెల్ప్ హిస్ స్టూడెంట్ ఏంటి ఇక్కడ? అడ్వర్బియల్ ఫ్రేజ్. క్లియర్గా అర్థమైంది కదా? ఇంకా చూస్తాం. He plays cricket almost every day. సో ఇప్పుడు how often he plays cricket అంటే దానికి వచ్చే సమాధానం ఆల్మోస్ట్ ఎవ్రీ డే. సో కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ డే అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. He drove the school bus as carefully as possible. యాజ్ కేర్ఫుల్లీ యాజ్ పాసిబుల్. ఓకేనా? సో ఇప్పుడు ఎలా డ్రైవ్ చేశాడు? సో డ్రోవ్ అంటే డ్రైవ్కి పాస్ట్ ఫామ్. ఎలాగా అతను వాహనాన్ని నడిపాడు? ఎలా నడిపాడు? హౌ అని అంటే యాజ్ కేర్ఫుల్లీ యాజ్ పాసిబుల్. చూసారా? సింగిల్ వర్డ్ కాదు కదా. సో కాబట్టి యాజ్ కేర్ఫుల్లీ యాజ్ పాసిబుల్ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో కాన్సెప్ట్ అయితే అర్థమైందని అనుకుంటే, అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు అంటే ఇంటర్మీడియట్ 10th ఆ స్థాయిలో ఏం చెప్తారనంటే చివర ఎల్వై అని వస్తే యాడ్వర్బ్ అని అనుకోమంటారు. బట్ అది అన్ని వేళలా అదైతే మనకి వర్కౌట్ అవ్వదు. సో కాన్సెప్ట్ నేర్చుకొని దాన్ని బేస్ చేసుకొని మనం వెళ్తే సో మనం ఆన్సర్ చేయటం ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్.